అమలాపురంలోని శ్రీ చైతన్య స్కూల్ 2వ బ్రాంచ్ లో అంగరంగ వైభవంగా సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. పాఠశాల ప్రాంగణంలో తెల్లవారుజాము నుండే పండుగ వాతావరణం నెలకొంది. ఇక విద్యార్థులు సాంప్రదాయ దుస్తుల్లో సందడి చేశారు. కోఆర్డినేటర్ శ్రీనివాసరావు గొబ్బెమ్మలు, గంగిరెద్దులు, కోలాటాలు, సాంప్రదాయ ఆటల ప్రత్యేకతలను కూడా వివరించారు. అలాగే కోనసీమలో ఈ సంబరాలకు దేశ విదేశాల గుర్తింపు అయినటువంటి లభిస్తుందని గుర్తు చేశారు. ఇక కోడి పందాలు, సాంప్రదాయ క్రీడలను కూడా వీక్షించేందుకు ఇతర రాష్ట్రాల నుండి, ఇతర దేశాల నుండి కూడా పర్యాటకులైతే తరలి వస్తున్నారని, ఆ విశిష్టతను భావి తరాలకైతే అందించడమే తమ లక్ష్యమని వివరించారు. ఇక ఇదే అంశంపై అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రతినిధి కిరణ్ కుమార్ పాఠశాల ప్రతినిధులతో ఫేస్ టు ఫేస్. అమలాపురం నియోజకవర్గం అమలాపురం మండలంలో ఉన్నటువంటి శ్రీ చైతన్య విద్యా సంస్థల్లో ఒకటైనటువంటి అమలాపురం 2లో మనం ఇక్కడ ఉన్నాము. ఇక్కడ పచ్చని కోనసీమలో పచ్చని పైర్లు, అదేవిధంగా పాడి పంటల మధ్య, పొలాల మధ్య ఈ స్కూల్ని నెలకొల్పడం జరిగింది. వీళ్ళు ఇక్కడ అంగరంగ వైభవంగా సంక్రాంతి సంబరాలని వీళ్ళు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఈ రంగవెల్లులు, అదేవిధంగా గొబ్బెమ్మలు, అదేవిధంగా పాడి పంటలకు సంబంధించినటువంటి ఇక్కడ ప్రభని మనం ఇక్కడ విజువల్స్లో చూడొచ్చు. ఇక్కడ జరిగేటువంటి ఈ ఈ ఈ ఈ ఈ యొక్క కార్యక్రమం గురించి ఈ కళాశాల, ఈ స్కూల్ యొక్క ప్రిన్సిపల్ గారు అయినటువంటి శ్రీనివాసరావు గారిని అడిగి మరిన్ని విషయాలు తెలియజేద్దాం. సార్ చెప్పండి, మీరు ఈ స్కూలు స్థాయిలో ఈ పండగని ఎందుకు చేస్తున్నారు? ఇక్కడ పల్లెటూరులో చేయాలి యాక్చువల్గాను, ఇక్కడ ఎందుకు చేస్తున్నారు మీరు? చాలా మంచి క్వశ్చన్ వేశారండి. చాలా సంతోషం. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులు, ఇప్పుడున్న జీవనాధారాలు, జీవనోపాధులు వీటిని దృష్టిలో పెట్టుకొని, పూర్వం అంటే మనకి ఉమ్మడి కుటుంబాలు ఉండేవి, పండగ వాతావరణం నెలకొని ఉండేది. చాలా చక్కగా మన ఆచారాలు, సంస్కృతులు పాటిస్తూ పండగ చాలా బాగా జరుపుకునేవాళ్ళం. కానీ ఇప్పుడున్న పరిస్థితులు వేరు. ఆర్థిక పరిస్థితులు కానివ్వండి, జీవనోపాధి కోసం, జీవనాధారం కోసం ఇప్పుడున్న కుటుంబాలన్నీ కూడా ఎక్కడికక్కడ దూర ప్రదేశాలకి విడిపోయి ఎక్కడ వాళ్ళు అక్కడ వేరే చోట్ల సెటిల్ అవ్వడం జరుగుతుంది. కాకపోతే ఇప్పుడున్న మన సంస్కృతుల ఆచారాలు ఎక్కడో కూడా మరుగున పడిపోకూడదని చెప్పి ఈ ఆచారాలని తొలి అడుగుగా ఈ తరం వాళ్ళు తీసుకొని ముందు తరాలకి నాంది పలికేలాగా అందించాలనే మంచి ఉద్దేశంతో ఈ సంక్రాంతి సంబరాలు జరుపుకోవడం జరుగుతుంది. చాలా సంతోషం అండి. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను, చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఓకే సార్, మీరు చెప్పండి, మీరేంటి ఇక్కడ ఏం చేస్తారు? మీ పేరేంటి సార్? నా పేరు శ్రీనివాస్ అండి. యాక్చువల్గా మనం జరుపుకునే ప్రతి పండగ వెనకాల కూడా సైంటిఫిక్ ప్రిన్సిపల్ అనేది ఉంటుందండి. అంటే ప్రతి పండగ వెనకాల కూడా ఒక మంచి ఉద్దేశంతో మన పెద్దవాళ్ళు దీన్ని డిజైన్ చేసినటువంటి పండుగలన్నీ కూడా. ఉదాహరణకి మనం భోగి పండుగ తీసుకుంటే కనుక, భోగి పండుగ అనేది మనం సైంటిఫిక్గా మనలో ఉన్న చెడుని దహనం చేయాలి, అంటే ఇంట్లో ఉన్న పాత వస్తువుల్ని క్లీన్ చేసి ఇల్లు శుభ్రంగా ఉంచుకోవాలనేటువంటి ఉద్దేశంతో పాటు మనలో ఉన్న చెడును కూడా దహనం చేయాలనే ఉద్దేశంతో మనం భోగి పండుగ జరుపుకుంటామండి. అలాగే ఈ సంక్రాంతి జరుపుకునే ఉద్దేశం కూడా ఏంటంటే కనుక, రైతులు ప్రతి సంవత్సరం కూడా ఈ పంట కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఆ పంటకు తాలూకా వచ్చినటువంటి అమౌంట్తో చాలా హ్యాపీగా వాళ్ళు గడుపుతారు. సో ఇలాంటి విషయాల్లో రైతులను కూడా ఒకసారి మనం స్మరించుకుంటూ, గుర్తు చేసుకుంటూ ఆ రకంగా చేసుకుందాం ఉద్దేశంతో మనం స్కూల్ లెవెల్లో విద్యార్థులందరికీ కూడా ఈ విషయం మీద పూర్తి జ్ఞానం ఉండాలనే ఉద్దేశంతో స్కూల్ లెవెల్లో మనం సంక్రాంతి పండుగ జరుపుకుంటాం. ఇక్కడే కాదండి, ప్రతి చైతన్య స్కూల్లో కూడా మనం ఈ సంక్రాంతి సెలబ్రేషన్స్ విద్యార్థుల సమక్షంలో జరిపిస్తామండి. విశేషం ఏంటంటే నిన్నటి రోజున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ఈ పండగని అంటే అంటే భోగి, సంక్రాంతి, కనుమ, ఈ కనుమ రోజున ఉన్నటువంటి ఈ పండగని జగ్గన్న తోట అనేటువంటి తీర్థాన్ని మన రాష్ట్రీయ పండుగగా ప్రకటించింది. ఆ ఊర్లోనే పుట్టి ఆ ఊర్లోనే పెరిగినటువంటి ఒక ఆయన ఇక్కడ ఉన్నారు. ఆయన అడిగి మనం ఒకసారి ఆ విశిష్టత తెలుసుకుందాం. సార్ మీ పేరేంటి సార్? నా పేరు సుబ్రహ్మణ్యం అండి. 11 గ్రామాల నుంచి 11 గ్రామాలకు సంబంధించినటువంటి శివాలయాలు వారి యొక్క ఉత్సవ విగ్రహాలతోటి 11 మూర్తుల్ని మనకి ఒకే రోజు ఒకే గంటలో మనం దర్శించడం అనేది చాలా అరుదైనటువంటి విషయం. ఇది మన జిల్లానే కాకుండా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇది శుభకరమని చెప్పుకుంటున్నాం. ఓకే, ఇప్పుడు మనకి సంక్రాంతి అంటే ఒక ట్రెడిషన్. ఆ ట్రెడిషన్లో ఒక అమ్మాయి ఇక్కడ ఉన్నారు. ఆ అమ్మాయిని అడిగి కొన్ని విషయాలు తెలుసుకుందాము. అమ్మ, నీ పేరేంట్రా? నువ్వేం చదువుతున్నావు? నా పేరు శ్వేత. నేను 9th క్లాస్ చదువుతున్నానండి ఇక్కడ శ్రీ చైతన్య స్కూల్లో. మామూలుగా సంక్రాంతి గురించి ఏం తెలుసు?
సంక్రాంతి అనేది మనం పల్లెటూరులో బాగా చూడవలసిన పండుగ. ముఖ్యంగా రైతులు పంటలు పండించిన తర్వాత జరుపుకునే పండుగ. అందులోని ప్రబల తీర్థం అనేది ఇంత బాగా కోనసీమలో జరగడం, నిజంగా కోనసీమలో పుట్టడం మనందరి అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఇలాంటి పండుగ వేదిక మీదుగా ఇక్కడ శ్రీ చైతన్య సంస్థ జరుగుతుంది. ఎందుకంటే మా తరానికి, మా తర్వాత రాబోయే తరాలకి కూడా ఈ సంస్కృతి సాంప్రదాయాల గురించి తెలియజేయడమే వాళ్ళ ఉద్దేశం. మేము దీన్ని అనుకూలంగా భావిస్తూ మేము ఈ సాంప్రదాయాలని బాగా తెలుసుకొని మా తర్వాతి తరాలకు కూడా మేము అందిస్తాం అనుకుంటున్నాం. ధన్యవాదాలు. అదేవిధంగా మన యొక్క సంస్కృతి పంచికట్టు చాలువ. ఈయన ఒక ఉపాధ్యాయులు గారు ఈ ఈ ఈ ఇక్కడ ఉండి పిల్లలందరికీ ఒక రోల్ మోడల్గా ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, ఏంటి ఈ వేషధారణ యొక్క వెనకాల ఏంటి? ఏంటి నెక్స్ట్ జనరేషన్ పిల్లలు కూడా ప్రస్తుతం స్కూల్లో విద్యా యూనిఫామ్ అది ఫాలో అవుతుంటారు. కానీ మన సాంప్రదాయ కట్టు ఏంటి పిల్లలకు కూడా తెలియాలి అని ఆ వేషధారణలో నేను వచ్చాను. దానివల్ల వాళ్ళు కూడా మోటివేట్ అయ్యి ఇన్స్పైర్ అవుతారు. ఫ్యూచర్లో వాళ్ళు కూడా మన సంప్రదాయం ఇదని తెలుసుకుంటారు. ఓకే, మనం ఇక్కడ చూడొచ్చు ఇప్పుడు ఈ ప్రభ అనేటువంటిది చాలా విశిష్టత ఉంది. దీనికి ఏకాదశి రుద్రులు కొలువయ్యి ఇక్కడ జగ్గన తోటలో ఇక్కడ సుమారు 400 సంవత్సరాల క్రితం అక్కడ లోక కళ్యాణార్థం వాళ్ళు ఇక్కడ ఒక నిర్ణయం తీసుకున్నారండి నానుడి. ఏదేమైనప్పటికీ ఈ ప్రభని ఆ దేవుడిని ఇక్కడ తీసుకొచ్చి ఈ యొక్క పిల్లల యొక్క భవిష్యత్తుని తీర్చిదిద్దాలని వీళ్ళు చేసినటువంటి సంకల్పం చాలా గొప్పది. ఏదేమైనప్పటికీ మన రాష్ట్రం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఈ రాష్ట్రీయ పండుగగా రేపు 16వ తారీఖుని దీన్ని చేస్తుంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీ మూడ్లో ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఇక్కడ సంక్రాంతి సంబరాలు ఈ అమలాపురం శ్రీ చైతన్య 2లో అంబరాన్ని అండుతున్నాయి. కెమెరామెన్ సూర్యతో BRK న్యూస్, అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి కిరణ్ కుమార్.